అయిపోయింది. ఈరోజు మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తాను మీకు. చూడండి, నాకు నచ్చితే లైక్ చేయండి. సో షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఈ కొత్త ఇల్లు ఎలా ఉంది అనేది అయితే వీడియో తీస్తాను ఇప్పుడు. హోమ్ టూర్ అంటే ఇప్పటివరకు మేము ఏది హోమ్ టూర్ చేయలేదు. సో ఇది మా ఫస్ట్ హోమ్ టూర్ వీడియో అన్నమాట. ఇల్లు ఈ ఇంట్లో మేము ఫస్ట్ టైం హోమ్ టూర్ వీడియో అయితే చేయబోతున్నాము. సో మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసేయండి ఇప్పుడు. సో ఇదండి మా హోమ్ టూర్ చూపిస్తాను మీకు. ఇప్పటిదాకా మా అమ్మాయి చెప్పింది కదా, నేను చూపిస్తాను. స్టార్టింగ్ మాకు సింక్ దర్శనం ఇస్తుంది అన్నమాట. వెల్కమ్ టు మై హోమ్ టూర్ బ్లాగ్. సో ఇవన్నీ మా కొత్త ఇల్లు. మా కొత్త ఇంట్లోకి ఇది ఫస్ట్ హాల్. సో హాల్ అయితే ఇది యాజ్ యూజువల్ అందరి ఇళ్ళలో ఉన్నట్టు టీవీ, వాచర్, అన్నీ ఉన్నాయి. బట్ ఈ ఇంట్లో మేము కొత్తగా యాడ్ చేసిన ఐటమ్ ఏంటి అని అంటే వినాయకుడు. అది దిష్టి వినాయకుడు తిరుపతిలో తీసుకున్నాం మేము. మొన్న 10 రోజులు వెళ్ళేసి వచ్చాం కదా అక్కడ అనమాట. సో ఇది మా టీవీ యూనిట్, టీవీ అండ్ టీవీ యూనిట్. నెక్స్ట్ వీడియోస్ చూసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మా పూజా మందిరము చాలా రోజులకి ఓపెన్ చేసాం. అంటే మేము ఫస్ట్ నుంచి ఉంది. మాకు ఏంటంటే ప్లేస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల గొడవ పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం స్పేషియస్గా ఉంది కాబట్టి ఇక్కడైతే పూజ గది సెట్ చేసుకున్నాం మేము. అండ్ యాజ్ యూజువల్ అన్ని వార్డ్రోబ్స్ వచ్చేసాయి సైడ్స్కి, గ్లాస్ వచ్చేసి. ఇక్కడ నా చిన్న టాయ్స్ ఏవైతే ఉంటాయో ఆ టాయ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను నేను, అటు సైడ్ ఇటు సైడ్. అండ్ ఇది మా పుత్తూరు విగ్రహం. ఇది ఏంటి అని అంటే మా డాడీ బర్త్డేకి మా మామ గిఫ్ట్ ఇచ్చారు. ఆ విగ్రహం అనమాట. ఇది ఎక్కడ పెట్టాలో అని తెలియక ఇక్కడ పెట్టాము. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అందుకనేసి ఇక్కడ పెట్టాము. ఈ కట్టన్లో ఒక మిస్ అయిపోయింది మా చెట్టు. ఇది మా చెట్టు మిస్ అయిపోయింది. సో ఎస్. అండ్ ఇది ఎల్ షేప్ సోఫా. ఇలా వేస్తే ఏంటి అని అంటే కొంచెం నడవడానికి కానీ కొంచెం ఓపెన్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉందని నెక్స్ట్ ఇట్ సైడ్ ఇట్లా చేసాము. ఇది వచ్చేసి కంప్యూటర్ టేబుల్. ఇవన్నీ సెకండ్ పార్ట్ చేసుకున్నాము. మా కంప్యూటర్ టేబుల్, మా డాడీ ఆఫీస్ చైర్, ఒక కౌన్సిల్, 2 కౌన్సిల్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇక్కడికోను ఒకటేమో బెడ్రూమ్ వేసాము. చిన్న చేసుకున్నాము. ఇటు సైడ్ అయితే అటు సైడ్ మెయిన్ హాల్, ఇటు సైడ్ కంప్యూటర్ అలా. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయి బెడ్రూమ్. ఇప్పుడు మా అమ్మాయి బెడ్రూమ్. సో ఇది వచ్చేసి నా బెడ్రూమ్ చూపిస్తానండి. లైట్. సో ఎస్, ఇది నా చిన్న కిడ్స్ బెడ్రూమ్. నేను కిడ్డే. మా కిడ్స్ బెడ్రూమ్ విత్ ఆల్ సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇదండి సాఫ్ట్ టాయ్స్. బుద్ధుడు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలని మా అమ్మ నా కోసం బుద్ధుడు ఫ్రేమ్ ఇచ్చింది. సేమ్ మా అమ్మాయి కూడా బుద్ధుడు లాగానే నిద్రపోతుంది. అండ్ అక్కడ ఒక సాఫ్ట్ టాయ్ విత్ హార్ట్. మా చిన్న క్యూట్ ఎలిఫెంట్ రీసెంట్గా కొనిచ్చింది మా అమ్మ నాకు ఎలిఫెంట్. ఈ వార్డ్రోబ్లో మొత్తం వెళ్ళిపోతాయండి, ఏం ఉండవు. నా బట్టలు అనమాట తీయలేను ఎందుకంటే కొంచెం క్లాన్సీగా ఉంది. బట్ కావాలంటే కింద చూపిస్తా. కింద సెట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కవరింగ్ పెట్టుకున్నాను. సో ఈ రూమ్లోనే బీరో పెట్టేసాము. సో నా రూమ్లో ఐటమ్స్ వచ్చేసి బీరువా విత్ డ్రెస్సింగ్ టేబుల్, ఈ 2 మిషన్. ఇవైతే సెట్ చేసుకున్నాను. అండ్ మా క్యూట్ బెడ్. ఇప్పుడు నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిపోతాను. సో మా అమ్మాయి రూమ్కి వచ్చేసి ఒకటే బాత్రూమ్, 2 డోర్లు అనమాట. ఇటు సైడ్ నుంచి పోవచ్చు, ఇటు సైడ్ నుండి ఏంటి అని అంటే నైట్ టైం ఏదైనా పర్సనల్ యూజ్ ఉంటుంది కాబట్టి ఇటు నుంచి వెళ్ళచ్చు. లేదు బయట గెస్ట్స్ ఎవరైనా వచ్చినప్పుడు బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వలేరు కాబట్టి హాల్లో చూడండి. కామన్ వాష్రూమ్ లాగా కూడా. ఇప్పుడు మా బెడ్రూమ్. టటాయ్. మాది మామూలుగానే ఉంటుంది. సో ఎస్, ఇది మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇదండి, ఇక్కడ ఒక చిన్న కూలర్ ఉంటుంది. ఏసీ ఇంకా ఫిట్ చేయలేదన్నమాట, మేము ఖరాబ్ చేశారు.
మాకు ఈ షిఫ్టింగ్లో అయితే చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయాయి. ఇది మా మమ్మీ వాళ్ళ కాట్ కింగ్ సైజ్. ఇది ఇండియన్ భయపడకండి, ఇవి ఇస్త్రీ బట్టలు. నేను ప్యాక్ చేసి పెట్టాను, ఐరన్ బట్టలు అనమాట. వీక్లీ వన్స్ వస్తారు కాబట్టి ఆల్రెడీ. కానీ ఇక్కడ అన్నిటికీ మంచిగా ఉందండి. వాటర్కి వచ్చేస్తారు డే బై డే. మంచినీళ్ళు ఇస్త్రీకి 1 వీక్ ఒకసారి వస్తారు, వెజిటేబుల్స్కి అన్న వచ్చేస్తారు. అన్నీ ఇంకా కానీ బాగుంది, నాకు ఇల్లు అయితే బాగా నచ్చింది. దేనికి ప్రాబ్లం లేదు అసలు. పక్క పంట వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడడము, అందరు బాగున్నారు. అక్కడైతే నేను నరకం చూశాను అసలు ఏం లేక. సో ఇది వచ్చేసి మా డాడీ షెల్ఫ్ అన్నమాట. ఇది మా డాడీ వార్డ్రోబ్. ఈ పైన మొత్తం మా అమ్మది ఉంటుంది. ప్రదీప్ ఓపెన్ చేసి చూపించాలని మా అమ్మ తాపత్రం, మా అమ్మాయి చూపియా దాని. సో నెక్స్ట్ వచ్చేసింది సో ఇది మా మమ్మీ వాళ్ళ వాష్రూమ్. ఇది ఒక వాష్రూమ్, ఎవరి దానికి సపరేట్ ఉందన్నమాట. హోమ్ టూర్ అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఏదో అట్లా తీస్తున్నాము. గీజర్ ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి 2 వాష్రూమ్స్లోకి మంచిగా కనెక్టెడ్. అండ్ ఇప్పుడు మా ఇంటి సామ్రాజ్యం, మెయిన్ ప్లేస్. ఇది మా మెయిన్ డోర్. అది మా మెయిన్ డోర్ కాదు, ఇది మా యాక్చువల్లీ. సో ఇది మా మెయిన్ ప్లేస్. ఈ రూమ్ లేకపోతే మేము లేము, మనం ఉండలేము. సో ఈ డోర్ అయితే ఓపెన్ చేస్తాను. ఇట్స్ నథింగ్. నేను రెండు ఇండ్లు చూశాను, అక్కడ ఎక్కడ కిచెన్కి డోర్ లేదు, కానీ ఇక్కడ కిచెన్కి డోర్ కూడా ఇచ్చారు. అంటే పడుకుంటప్పుడు క్లోజ్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు నాకు బాగా నచ్చింది. వాస్తు ప్రకారం కూడా కిచెన్కి డోర్ ఉండాలంట, అది బాగా నచ్చింది నాకు. సో ఇప్పుడు కిచెన్ ఓపెన్ ఆర్ కిచెన్ అవర్ వరల్డ్. చూడండి, కిచెన్ అంత పెద్దగా చదువుకోలేదు, మీరేం భయపడకండి. సో కిచెన్ మంచి స్పేషియస్గా బాగుంది, కిచెన్ మాత్రం బాగుంది. ఇదండి కింద అయితే ఇలా ఉన్నాయి. స్టోరేజ్ బాగా ఇచ్చారు, కనబడకుండా స్టోరేజ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఇవన్నీ స్టోరేజేనండి. ఇంకా మాకు ఆ డ్రమ్ములో సగం సామాన్. మేము అది చిన్న ఫ్యామిలీ కాబట్టి చిన్న ఫ్రిడ్జ్ అంతే, ముగ్గురికి తగ్గట్టు. సో దీనికి కూడా వాష్ ఏరియా ఉంది, చాలా బాగుంది వాష్ ఏరియా. అవన్నీ దేనికి దానికి సపరేట్గా ఉంది. సో ఈరోజు లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. మాది వంకాయ కర్రీ. ఎవరైనా రావచ్చు, భోజనానికి వచ్చేయండి. వంకాయ కర్రీ, పప్పు, మామిడికాయ పచ్చడి, అంతే, పెరుగు. ఇది ఉంది కదా వంకాయ కర్రీ, వావ్, టమాటా పప్పు, చల్లచల్లని పెరుగు. ఇప్పుడు నెక్స్ట్ వాష్ ఏరియా. సో ఇది మా చిన్న స్టాండ్ పెట్టుకున్నాము, చదువుకోలేదు ఇంకా. ఇది దేవుడిదండి. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే గోడకు ఉండేది, ఇక నేనే దానికి బొట్లు అవన్నీ పెట్టి అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఐటమ్స్ పెట్టుకోవాలి. సో ఇది వాష్ ఏరియా ఓపెన్ చేస్తాను. చేయి. సో ఇదండి, ఇటంతా చెట్లు పెట్టేసుకున్నాం మేము. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. అక్కడ కూడా చిన్న స్టోరేజ్ ఇచ్చారు, లైక్ డిటర్జెంట్స్ ఏమైనా పెట్టుకోవడానికి. ఇదండి చెట్లు ఇవన్నీ. అదో అక్కడ కూడా చెట్లు పెట్టేసాం మొత్తం. మాకు చెట్లకు ప్రాబ్లం లేకుండా పోయింది మెయిన్. సో ఇదండి డోర్ వెనక అయితే మెయిన్ ఐటమ్ అండి, చేతులతో పని లేకుండా చేసేది వాషింగ్ మెషిన్ ఉందన్నమాట. ఇక్కడ పెట్టాము, ఏ అడ్డం లేకుండా బాగుంది. సో ఇదన్నమాట అండి మాది మా హోమ్ టూర్. మా ప్లే బటన్ పైకి ఇచ్చేసాను. అదండి, అది మా ఆయనకు వచ్చిన ప్లే బటన్ కానీ. సో ఇదన్నమాట అండి ఫైనల్గా మా హోమ్ టూరు. ఇదిగోండి. సో ఇదండి చిన్నగా పెట్టుకున్నాను, ఫ్లవర్స్ వేసి టాటాస్ వేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మంచి మీనింగ్ఫుల్గా ఉండాలి, ఎవరైనా చూడాలి, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు ఆలోచించొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. సో ఈ 4 మా అమ్మ నాకు బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చింది. సో అవి ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాను. సో ఫైనల్లీ మా హోమ్ టూర్ అయితే ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఏదో మంచిగా ఉంది, చేయాలని చేసాము. మేము ఎప్పుడు హోమ్ టూర్ చేయలేదు, ఎప్పుడు ఎక్కడ చూపించలేదు, మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. బట్ ఈ ఇంటికి ఎందుకో చేయాలి అని అనిపించింది, చేసాం. సో మీకు కనుక మా ఇల్లు నచ్చితే ఎలా ఉందని కమెంట్ చేయండి. అండ్ ఆల్సో
లాస్ట్కి ఇంటి అడ్రస్ కూడా పెడతాం చూడండి. అలా ఏం లేదు, అడ్రస్ పెట్టాము. బట్ ఎస్, లైక్ చేయండి, చెప్పండి ఎలా ఉందని చెప్పండి. మా ఇల్లు ఎలా ఉంది, మేము ఎలా చదువుకున్నాము, ఇంకా ఏమైనా ఏముండదు మా దగ్గర చదువుకోవడానికి ఏముండదు, ఆల్మోస్ట్ బాగానే పెట్టుకుంటాము. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.